హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం హెల్దీగా ఒక మంచి రెసిపీ చూద్దాము అండి. ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లేదన్నా మనమైనా ఏదన్నా హెల్దీగా చేసుకొని తినాలనుకుంటాం కదా. అందులో పిల్లలు కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కేక్ అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లో రాగి పిండి బెల్లంతో చేసి పెట్టండి, చాలా చాలా మంచిది. ఈ రాగి పిండిని తీసుకోవటం వల్ల బోన్స్కి కానీ టీత్కి కానీ కాల్షియం అనేది బాగా అందుతుంది. అలానే ఈ రాగుల్లో ప్రోటీన్స్, విటమిన్ ఏ, బి, సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితోటి కేక్ చేసుకోవటం కోసము ఈ గ్లాసు బెల్లంని తీసుకుంటున్నాను. నేను బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బెల్లం గడ్డ ఉంటే గనక దాన్ని తురుముకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం గెడ్డలు అనేది ఏమీ లేకుండా ఇలాగా కరిగించుకోండి. ఎక్కువ కరిగించుకోవద్దు, మనకి ఇది ఎటువంటి పాకము రావక్కర్లేదు. జస్ట్ వేడి చేసుకుని బెల్లం గెడ్డలు కరిగితే సరిపోతుంది. ఇప్పుడు పావు గ్లాసు ఆయిల్ని కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కొలతకి ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో దాంతోటే ఒక గ్లాసు రాగి పిండిని వేసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాసు గోధుమ పిండిని కూడా వేసుకొని, హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకొని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేవి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, అందుకోసమని మనం కొలతకి ఏదైతే వాడుతున్నామో దాంతోనే పావు గ్లాసు పాలను తీసుకొని కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ చేసుకోవడానికి ఏదన్నా కేక్ గిన్నె కానీ లేదు అంటే మీరు స్టీల్ గిన్నెనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని గిన్నె మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నాక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఇలా గోధుమ పిండిని వేసుకొని ఈ గోధుమ పిండిని ఈ గిన్నె మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్సెస్ గోధుమ పిండి ఉంటే దాన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇలాగ ట్యాప్ చేసుకోవటం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇలా ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. మీరు దీని బదులు కుక్కర్నైనా వాడుకోవచ్చు, లేదు అంటే ఏదైనా పెద్ద గిన్నె ఉన్న ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ గిన్నె లోపల ఒక స్టాండ్ని పెట్టుకున్నాను. మీరు ఈ స్టాండ్ ప్లేస్లో ఇసుక లేదు అంటే ఉప్పు ఏదైనా వాడుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు ఈ మూతను తీసుకొని నేను రెడీ చేసుకొని పెట్టుకున్న కేకు గిన్నెని ఈ గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఎక్కడ గాలి అనేది వెళ్ళకుండా ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఒక 20-30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కేక్ చూసారా ఎంత బాగా బేక్ అయ్యి వచ్చిందో, ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఏదన్నా ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని చెక్ చేసుకోండి. మనకి టూత్ పిక్ కానీ నైఫ్ కానీ ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టే. చూసారా, నాకు అసలు ఎక్కడ టూత్ పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా బేక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని తీసి బయట పెట్టుకొని కొంచెం చల్లారినాక వేరే ప్లేట్లోకి ఇలాగా రివర్స్ చేసుకోండి. గిన్నెని ఇలా రివర్స్ చేసుకొని గిన్నె మీద ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా బేక్ అయిందో కేకు. అంతే అండి, ఎంతో హెల్దీగా రాగి పిండి బెల్లంతో కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా రాగి పిండి బెల్లంతో కేక్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.